తొమ్మిదవ స్థానం అంటే భాగ్యస్థానం యొక్క ప్రాముఖ్యత ఏంటి? ధర్మభ్రష్టత్వము అలాగే ధర్మనిరతి ఈ రెండూ తెలియచేస్తుందా? అధర్మంగా డబ్బు సంపాదించడము, పితృదోషం, నాస్తికవాదం తెలియచేస్తుందా భాగ్యస్థానం? విదేశీ వ్యామోహము, భోగలాలస ఇటువంటి వాటికి కూడా భాగ్యస్థానం కారణమా? అందులో భాగ్యస్థానం పాత్ర ఎలా మనం చూడొచ్చు? ఈ విధంగా భాగ్యస్థానం కనుక పాడినట్టయితే ఎటువంటి దుష్పరిణామాలు ఉంటాయి ఒక జీవుడి యొక్క యాత్రలో, ఒక వ్యక్తి యొక్క జీవితంలో భాగ్యస్థానం కనుక పాడైతే ఎటువంటి సమస్యలు ఉంటాయి అనేవి తెలియచేస్తాను. ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో భాగ్యస్థానం యొక్క ప్రాముఖ్యత ఏంటి, అంటే 9th హౌస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇటువంటి కీలకమైన అంశాలని భాగ్యస్థానం రూల్ చేస్తుంది, భాగ్యస్థానం హెల్దీగా పాజిటివ్గా ఉండడం ఎంత అవసరమో, అది పాడైతే ఎలాంటి దుష్పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఇలాంటి విషయాల్ని తెలియచేస్తాను. 9th హౌస్ అనగానే ప్రధాన కారకత్వాలు మనం ఏం చూడొచ్చు అంటే ధార్మిక చింతన, ధార్మిక ప్రవర్తన, ధార్మిక ప్రవృత్తి, అంటే వారి నేచరే ధర్మబద్ధంగా ఉండడము, అలాగే దైవం పట్ల విశ్వాసము, తాను ఏ మతంలో జన్మించడో ఆ మతం పట్ల విశ్వాసము, నిష్ఠ, శ్రద్ధ, అలాగే మంత్రానుష్ఠానము, దైవభక్తి, ఇవన్నీ తెలియచేస్తుంది భాగ్యస్థానము. అదేవిధంగా 9th హౌస్ అనేది పితృస్థానం కూడా. చాలామంది అడుగుతూ ఉంటారు, 9th హౌస్ 10th హౌస్ ఈ రెండూ కూడా తండ్రిని చెప్పే స్థానాలే కదా, రెండింటికి తేడా ఏమిటి అని. 9th హౌస్ అనేది పితృస్థానము. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే మన వంశ పరంపర ఏంటి అని తెలియచేసేది పితృస్థానం. 10th హౌస్ అంటే మన తండ్రి గురించి చెప్పేది. ఎప్పుడైతే భాగ్యస్థానం దగ్గరికి వచ్చామో మనము, మన తండ్రి, వారి తండ్రి, తాతలు, ముత్తాతలు, వీరి యొక్క పరంపర, మన సంప్రదాయము, ఏ సంప్రదాయాన్ని అయితే మనం పాటిస్తూ వస్తున్నామో తరతరాలుగా, అలాంటి వాటిని తెలియచేస్తుంది 9th హౌస్. అలాగే ఆ వంశంలో ఎటువంటి సంతానం ఉంటుంది. ఈ రోజులో చూస్తున్నట్టయితే తండ్రి, తాత వరకు చాలా మంచి కట్టుబాట్లతో జీవించిన వ్యక్తులను చూస్తాము. ఈ తరం వచ్చేసరికి కొంతవరకు పిల్లలు కట్టుబాట్లు తప్పడము, సంప్రదాయ విరుద్ధంగా ప్రవర్తించడము, ఇవి చూస్తూ ఉంటాం. ఇక్కడ 9th హౌస్ యొక్క పాత్ర మనకి స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. ఈ విధంగా ఒక లీనియేజ్ని, పరంపరని సూచించే హౌస్ 9th హౌస్. అందుకే 9th హౌస్ కనుక పాడైతే, అందులోనూ లేచగ్రహమైనటువంటి రాహువు లేదా కేతువుతో పాడైతే దానికి పితృదోషం అని చెప్పారు. పాపగ్రహాలు ఏవి 9th హౌస్లో ఉన్నా దాన్ని మనం కొంత స్టడీ చేయాలి. అది మంచి ప్లేస్మెంట్ కాదు. అలాగే 9th లార్డ్ ఎప్పుడూ కూడా దుస్థానాల్లో ఉండకూడదు, వక్రించి ఉండకూడదు, అస్తంగత్వం చెందకూడదు, పాపగ్రహాలతో యుతి చెంది ఉండకూడదు. ఇలాంటివన్నీ ఉన్నట్టయితే ఆ జాతకుడు ఆరోగ్యవంతమైనటువంటి ఒక మైండ్ సెట్తో ఉన్నాడు అని మనం ఒక నిర్ధారణకి రావచ్చు. అదొక అంశం. ఇక కాలపురుష చక్రంలో 9th హౌస్ని కనుక చూసినట్టయితే ధనస్సు 9th హౌస్, అది గురువు యొక్క ఇల్లు. అందులోనూ ధనస్సు గురువు యొక్క మూల త్రికోణం, స్వక్షేత్రము, మూల త్రికోణము. మూల త్రికోణం అనేది ఆ గ్రహం యొక్క చాలా పవర్ఫుల్ హౌస్గా మనం చూడాలి. దానికి ఆధిపత్యం వహిస్తున్నటువంటి గ్రహము బృహస్పతి. అంటే ధర్మానికి, వేదానికి, శాస్త్రానికి, వీటికి రిప్రజెంటేషన్ బృహస్పతి. ఇంత కీలకమైనది 9th హౌస్ అంటే. ఇక పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యపాపాల ఫలితాలు ఈ జన్మలో మనం ఎలా అనుభవిస్తున్నాము అని చెప్పే హౌస్ కూడా 9th హౌస్. మనం చేసుకున్న పుణ్యపాపాలే కాదు, మన పూర్వీకుల యొక్క పుణ్యపాపాలు కూడా మనం ఏ విధంగా అనుభవిస్తున్నాము అని చెప్తుంది 9th హౌస్. ఇన్ని కీలకమైనటువంటి అంశాన్ని తెలియజేసే హౌస్ 9th హౌస్, భాగ్యస్థానం. అందుకే దానికి భాగ్యస్థానము అని పేరు ఇవ్వడం జరిగింది. ధనస్థానము అని ఇవ్వలేదు. భాగ్యము అంటే అన్నిటికంటే గొప్ప భాగ్యము మోరల్ క్యారెక్టర్, నైతిక విలువ, మంచి ప్రవర్తన, దైవభక్తి, పెద్దల ఎడల భక్తిభావము, గురువుల ఎడల భక్తి, శ్రద్ధ, ఇవన్నీ ఏ జాతకుడిలో అయితే ఉంటాయో, ఏ మనిషిలో అయితే ఉంటాయో అతను అదృష్టవంతుడుగా చెప్పారు, అతను భాగ్యవంతుడు. ఇది నిజమైనటువంటి భాగ్యము. దానివల్ల వారు సుఖంగా జీవిస్తారు ఇహపరాల్లో, వారి సంతానం కూడా ఇహపరాల్లో సుఖంగా ఉండడానికి వీలవుతుంది. ఇంత గంభీరమైన అర్థంతో దానికి ఆ పేరు ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజులో కనుక చూస్తున్నట్టయితే
ఈ 9th హౌస్కి చాలా ఎఫ్లిక్షన్స్ని చూడడం జరుగుతుంది. 9th హౌస్ కనుక పాడైతే ఎలాంటి దుష్పరిణామాలు ఉంటాయి అని చూసినట్టయితే వివిధ కోణాల్లో దాన్ని మనం విశ్లేషణ చేయొచ్చు. ఉదాహరణకి 9th హౌస్ అనేది ధార్మిక చింతనని తెలియచేస్తుంది. ఎప్పుడైతే 9th హౌస్లో పాపగ్రహాలు ఉంటాయో, రాహువు వంటి గ్రహము, వక్రించిన శని ఇలాంటివి ఉంటాయో, లేదా 9th లార్డ్ దుస్థానాధిపతులతో ఉంటాడో, వారి యొక్క ప్రవర్తనలో కొంత స్వార్థ చింతన, నాస్తికవాదము, సంప్రదాయం పట్ల, దైవం పట్ల పెద్దగా విశ్వాసం లేకపోవడము, తాను తన ఎదుగుదల, ఎదగాలంటే ఏం చేయాలి, ఇటువంటి ఒక మైండ్ సెట్టే ఉంటుంది. వారు మంచివారు లేదా చెడ్డవారు అనే విషయం చెప్పట్లేదు. వారందరూ కూడా క్రూర స్వభావంలో నేను అనట్లేదు. కానీ వారి యొక్క ఆలోచన ధోరణిలో దైవము, మతము అనేవి పెద్ద పాయింట్ కాదు. దాన్ని పెద్దగా వారు పట్టించుకోరు. ఇది చాలా ప్రమాదకరము. ఎందుకంటే ఏ జాతికైనా సరే దానికి సంబంధించినటువంటి మూలాలు ఏవైతే ఉన్నాయో, మతపరమైనటువంటి, ధార్మికమైనటువంటి మూలాలు, అదే ఆ జాతికి బలం, ఆ మనిషికి బలం. ఈరోజు ఎన్నో ప్రపంచ దేశాలు కొట్టుకుంటున్నాయి కేవలం మతం ఆధారంగా. ఎందుకంటే మతానికి పునాదే విశ్వాసము. కాబట్టి ఇటువంటి విశ్వాసాల పట్ల పెద్దగా పట్టింపు లేకపోవడము, చాలా సింపుల్ మైండ్ సెట్తో ఉండడము, గంభీరమైనటువంటి ఆలోచనలు చేయకపోవడము, చేయలేకపోవడము, ఇలాంటివన్నీ సూచిస్తుంది 9th హౌస్. ముఖ్యంగా రాహు వంటి మ్లేచ్ఛ గ్రహం 9th హౌస్తో సంబంధం కలిగి ఉంటే, అంటే 9th హౌస్లో రాహు ఉండడం, లేదా 9th లార్డ్ రాహుతో కలిసి దుస్థానాల్లో ఉండడం, లగ్నంలో ఉండడం, పంచమంలో ఉండడం, 9th హౌస్లోనే ఉండడం, భాగ్యంలోనే ఉండడం, లేదా 9th హౌస్ యొక్క ఆరుఢం, భాగ్యరూఢం ఉండటం, అందులో రాహు ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఇటువంటి ధర్మచింతనకి దూరం చేస్తాయి ఈ కాంబినేషన్స్. దీని పరిణామము రకరకాలుగా మనం చూడొచ్చు. అంటే వారు చాలా మంచి విద్యావేత్తలు ఉంటారు, కానీ భౌతికపరమైన విద్యలే అభ్యసిస్తారు తప్ప ఆధ్యాత్మిక విద్య పట్ల ప్రవేశం ఉండదు. పైగా ధర్మం పట్ల, మతం పట్ల, ఆచారాల పట్ల విశ్వాసం లేకుండా ఉండేటువంటి వ్యక్తులై ఉంటారు. నాస్తికులు, హేతువాదులు అయి ఉంటారు. అయితే దానివల్ల ఏంటి నష్టము అనేది అది మళ్ళీ ఇంకో సెపరేట్ డిబేట్ అది. ఎందుకంటే మన ధర్మం ఎప్పుడూ కూడా ఉండగా ఈ భూమి మీద సుఖంగా ఉండడం ఎలాగా అని మాత్రమే చెప్పలేదు. చనిపోయిన తర్వాత మళ్ళీ వేరే లోకాలకి వెళ్ళాలంటే ఉత్తమ లోకాలకు ఎలా వెళ్ళాలి, ఎలా సుఖంగా ఉండాలి అనేది కూడా ఇక్కడ భూమి మీద బతికుండగా ఎలా మనం వాటిని సంపాదించుకోవాలి అనేటువంటి విధానాలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇది బహుశా ఏ మతంలోనూ ఇంత డీటెయిల్గా చెప్పి ఉండరు. అయితే ఇప్పుడున్న సమాజంలో ఇటువంటి ధార్మికపరమైనటువంటి మూలాల పట్ల శ్రద్ధ లేనటువంటి జనరేషన్ ఎక్కువగా తయారవుతుంది. అలాగే ధన సంపాదన విషయంలో కూడా ధనాన్ని సంపాదించడమే ముఖ్యం తప్ప అది నైతికంగా వచ్చిందా, అనైతికంగా వచ్చిందా అనే దాని మీద పట్టింపు ఉండదు. వివాహ వ్యవస్థలోనూ ఇది మనకు కనపడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ అవుతుంటాయో, అమ్మాయి కంటే అబ్బాయి చిన్నవాడై ఉండడము, ఇటువంటి వివాహాలు జరుగుతూ ఉంటాయో, ఎదురు మేనరికం ఇలాంటివి జరుగుతూ ఉంటాయో, అక్కడ రాహు యొక్క పాత్ర కనపడుతూ ఉంటుంది. భాగ్యస్థానం కొంత పాడై ఉంటుంది. భాగ్యస్థానం కావచ్చు, భ్రాతృకారక గ్రహం కావచ్చు, పుత్రకారక గ్రహం కావచ్చు, భాగ్యస్థానం యొక్క ఆరుఢం, ఇవన్నీ కూడా దూషితమైనప్పుడు రాహువు చేత ఇటువంటి పోకడలు మనకి కనపడుతూ ఉంటాయి. అయితే దీనివల్ల ఇమీడియట్గా మనకి ఏదైనా ప్రాబ్లం వస్తుందా అంటే ఇమీడియట్ ప్రాబ్లం ఉండకపోవచ్చు, కానీ దాని ఇంపాక్ట్, దాని యొక్క ప్రభావం తర్వాత తరాల మీద ఉండి తీరుతుంది. ఎందుకంటే అది భాగ్యస్థానము, మన వంశ పరంపరని సూచించేటువంటి స్థానము. ఇక పితృదోషం కూడా ప్రధానంగా 9th హౌస్ నుంచి చూస్తాము. పితృదోషం ఉన్నట్టయితే ఆ వంశంలో పిల్లలు అనారోగ్యంతో పుట్టడము, ఈ రోజుల్లో ఆటిజంతో పుట్టడము, లేదా వారి ప్రవర్తన సరిగ్గా ఉండకపోవడము, దానివల్ల ఇంట్లో వారికి చెడ్డ పేరు, సమాజంలో వారికి చెడ్డ పేరు, ఇలాంటివన్నీ వస్తూ ఉండడం, ఇలాంటి పోకళ్ళు ఉండే అవకాశం ఉంది. ఇంత కీలకమైనటువంటి హౌస్ 9th హౌస్ అనేది. ఎప్పుడు ఏది చేసినా అది సాంప్రదాయ విరుద్ధంగా చేయించడమే 9th హౌస్ యొక్క లక్షణం. పాడైతే ఇదే 9th హౌస్ స్ట్రాంగ్గా ఉంటే ఎప్పుడు కూడా ధర్మానికి కట్టుబడి ఉండడము, ఎప్పుడు కూడా వారి మతం పట్ల విశ్వాసము, ఇలాంటివన్నీ వారి యొక్క నేచర్లోనే ఉంటాయి. దీని నెగిటివ్ సైడ్ చూసినట్టయితే ఈ రోజులో సనాతన ధర్మం అనేది చాలా పాపులర్ అయిపోయింది, పెద్ద టోకెన్ అయిపోయింది అది.
ఈ సనాతన ధర్మం టోకెన్ని వాడుకొని అధర్మ మార్గాల్లో ధనం సంపాదించడము, ఇవన్నీ కూడా 9th హౌస్ పాడేయడం వల్ల జరిగేటువంటి సంఘటనలు, దుష్పరిణామాలు. ఈరోజు ప్రతి వాళ్ళు కూడా ధర్మాన్ని ఉద్ధరిస్తాము అని ప్రచారం చేసుకుంటూ డబ్బు పోగేయడం కోసం సనాతన ధర్మాన్ని వాడుకోవడం చూస్తున్నాము. వారికి నిజంగా సనాతన ధర్మం పట్ల అంకితభావం ఉండదు. వారు సనాతన ధర్మంలో అటువంటి ధర్మాన్ని చిన్నప్పటి నుంచి నేర్చుకుని పెరిగినటువంటి వ్యక్తులు కూడా అయి ఉండరు. ఇక్కడ నేను ఎవరిని స్పెసిఫిక్గా పేరు పెట్టి చెప్పడం లేదు. అటువంటి వ్యక్తులు కూడా ఈరోజు పోగై నలుగురు ధనబలమో మతం లేదా జనబలమో పోగేసుకుని ప్రచారం చేసుకుంటూ ధర్మాన్ని ఉద్ధరిస్తామని, సనాతన ధర్మాన్ని ఒక కమర్షియల్ ఎలిమెంట్గా వాడుకోవడం చూస్తుంటే అక్కడ 9th హౌస్ పాడవడం గమనించవచ్చు. ఇది చాలా దుష్పరిణామాలని కలిగిస్తుంది. ఎందుకంటే 9th హౌస్ ఎప్పుడైతే పాడవుతుందో నువ్వు తర్వాత తప్పకుండా అనుభవిస్తావు దీని యొక్క ఫలితాన్ని అని చెప్తుంది 9th హౌస్. ఈ జన్మలోనే, వేరే జన్మలో కాదు, వేరే జన్మలో అనుభవిస్తామంటే ఎవరికి బాధ లేదు. ఎందుకంటే ఎవరు చూడొచ్చారు వేరే జన్మ, ఇప్పుడు నేను బాగుంటే చాలు అనుకుంటారు. కానీ ఇప్పుడు కూడా 9th హౌస్ కనుక దూషితమైంది అంటే అనైతిక మార్గాల్లో ఎవరైతే పైకి వస్తారో దాని యొక్క ఫలితాన్ని వారు ఇక్కడ జీవించి ఉండగానే చివరి దశలో అనుభవిస్తారు. ఇలా చివరి దశలో మన యొక్క ప్రయాణం ఎలా ఉంటుంది అని సూచించే హౌస్ కూడా 9th హౌస్. ఫారిన్లో చనిపోవడము, లేదా తీవ్రమైన అనారోగ్యంతో మంచాన పడి చనిపోవడం, ఇలాంటివన్నీ చూసినప్పుడు అక్కడ ధర్మభ్రష్టత్వము, 9th హౌస్ దూషితం అవడం కూడా మనం చూడొచ్చు. అలాగే ఫారిన్ ల్యాండ్లో స్టే చూడాలంటే 9th హౌస్ని ప్రధానంగా స్టడీ చేయాలి. 9th హౌస్ రాహు సంబంధం, 9th హౌస్ ఆరుడం, భాగ్యారూఢము, రాహు సంబంధం తప్పకుండా ఫారిన్ స్టేని ఇస్తుంది. అందులోనూ మ్లేచ్ఛ దేశాల్లో ఉండేలా చేస్తుంది. ఎందుకంటే మ్లేచ్ఛ దేశాలంటేనే వైదిక సంస్కృతికి విరుద్ధంగా ఉండేటువంటి దేశాలు. వాటికి వైదిక సంస్కృతి తెలియదు. పాటించకపోవడం పాపం, కానీ తెలియకపోవడం అనేది ఇంకా దారుణమైన సిచ్యువేషన్. అది పాపుణ్యాలతో సంబంధం లేదు. వారికి అసలు మతం ఉంటుందని తెలియదు ఆ దేశాల వాళ్ళకి. ఇటువంటి ఒక దేవుళ్ళు ఉంటారనో మంత్రం ఉంటుందో ఏమీ తెలియదు. ఎందుకంటే తెలియదు కాబట్టి వారికి దాని పట్ల పెద్దగా పట్టింపు కూడా ఉండదు. ఈ రోజుల్లో చూస్తున్నట్టయితే చాలామంది మన భారతదేశంలో పుట్టి ఒక వయసు వచ్చిన తర్వాత చదువుకుని విదేశాలకి వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోతుండడం చూస్తుంటాం. వారి వాదన కరెక్ట్. ఎందుకంటే అక్కడ మంచి జీవన విధానం ఉంటుంది, లైఫ్ స్టైల్ బాగుంటుంది, లైఫ్ స్టాండర్డ్స్ బాగుంటాయి, ప్రమాణాలు, పిల్లలను బాగా చదివించుకోవచ్చు, మంచి వాతావరణంలో పెంచవచ్చు. వెరీ గుడ్. ఇదంతా ఒక పార్శ్వం, ఇది ఒక సైడ్. ఇది ఇంకొక యాంగిల్ చూస్తే మన పెద్దల నుంచి, గురువుల నుంచి కావచ్చు, ఇటువంటి వారి నుంచి ఏవైతే కొద్దిపాటి ధార్మికపరమైన సంస్కారాలని కాస్త తెలుసుకున్నామో, అనుష్ఠానం చేశాను లేదా తర్వాత సంగతి, అది మనం మన పిల్లలకు అందించలేము. ఇంట్లో కూర్చోబెట్టి హనుమాన్ చాలీసా చదువు అన్నంత మాత్రాన ధార్మిక ప్రవృత్తి పిల్లలకి రాదు. ఈ రోజులో విష్ణు సహస్రనామం చదవడం కూడా కష్టమైపోయింది. వినచ్చా అండి అని అడుగుతారు. సరే వినండి అదైనా అని చెప్తున్నాను. ఎందుకంటే 1000 శ్లోకాలు ఉంటాయి కదా, పాపం చదవడం కూడా 1000 నామాలు ఉంటాయి కదా, చదవడం కూడా కష్టమైపోతుంది. వీళ్ళకే కష్టం అంటే వీళ్ళ పిల్లకి ఇంకా ఇంపాసిబుల్, అది అసాధ్యం. అసలు విష్ణు సహస్రనామం అనేది ఉంటుందని కూడా ఎవరికి తెలియకపోవచ్చు ఈ జనరేషన్లో, అక్కడ పుట్టి పెరిగినటువంటి పిల్లలకి. అది మనం వారికి ఇస్తున్నటువంటి ఘనమైనటువంటి ఒక సంస్కృతి, మనం ఇచ్చే గిఫ్ట్ వాళ్ళకి. అది కేవలము ఒక్క చోట కూర్చుని అష్టోత్తరం చదివితేనో, స్తోత్రం చదివితేనో, అదేదో ఆధ్యాత్మిక సాధన అనుకుని స్టేజ్ నుంచి మనం ఎదగాలి. నిజంగా ఆధ్యాత్మిక సాధన మీద మనకి పూనిక ఉంటే దానికంటూ విధి విధానాలు చెప్పబడ్డాయి. ఎప్పుడు కూడా తపస్సు ఎక్కడ పడితే అక్కడ చేస్తే ఫలితం అనేది ఇవ్వదు. దానికి కొన్ని సిద్ధభూములు ఉన్నాయి, అక్కడే తపస్సు చేయాలి. అది కూడా ఒక గురువు యొక్క ప్రేరణతో, వారి యొక్క అనుగ్రహంతో, వారి యొక్క దీవెనలతో, వారి ఏమన్నా మంత్రం ఇస్తే తీసుకుని ఆ మంత్రాన్ని సాధన చేయాలి. ఎందుకంటే గురువులు ఆల్రెడీ ఆ మంత్రసిద్ధి కలిగిన వారు. మన తల మీద చేయబెట్టగానే ఆ ప్రచోదనం అనేది జరుగుతుంది, తర్వాత మనం సాధన చేసుకోవచ్చు. ఎంతోమంది మహనీయులు, మీరు వారి ప్రవచనాలు వినొచ్చు. కుర్తాలం స్వామీజీ లాంటి వారు కూడా ఎన్నోసార్లు, ప్రతిసారి కూడా చెప్తూ ఉంటారు, తపస్సు చేయాలంటే సిద్ధభూములకు వెళ్ళండి, అటువంటి భూముల్లో తపస్సు చేయాలి అని. అయితే దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు అవి ఎవరికీ అక్కర్లేదు. కనీసం మన తరానికి ఉన్నాయి అని తెలియజేసేటువంటి ప్రయత్నం కూడా ఎవరికీ అక్కర్లేదు. విదేశాలకు వెళ్తే అక్కడ సంస్కృతికే పిల్లలు అలవాటు పడతారు, అదే అవగతం చేసుకుంటారు, అదే ప్రాక్టీస్ చేస్తారు. అమెరికాలో పుట్టిన వాడికి అమెరికా మాతృదేశం, ఆ దేశాన్నే ప్రేమించాలి.
అక్కడికి తీసుకెళ్ళి మన సంస్కృతి నేర్పిస్తానంటే అది చాలా అసహజమైనటువంటి ఆలోచన ప్రక్రియ. అది అప్పటికి కూడా ఫలించదు. ఎక్కడున్న వాళ్ళకి దిక్కు లేదు. ఇక అమెరికాలో పుట్టిన పిల్లలకి, అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి మన వేదాలు, శాస్త్రాలు, ఇతిహాసాలు, పురాణాలు చెప్పి వాటిలో మర్మాలు చెప్పాలంటే దయ్య పనేనా? అటువంటి ప్రయత్నాలన్నీ వ్యర్థము. అయితే అటువంటి ఒక ఆచారాన్ని, ఒక ప్రాక్టీస్ని, ఒక జీవన విధానాన్ని ప్రోత్సహిస్తున్నారు ఇప్పటి ప్రవచనకర్తలు. అది ఇంకా దారుణం. కాబట్టి ఒక్కసారి రాహు ప్రభావం కనుక స్టార్ట్ అయింది అంటే అది ఎన్నో రకాలుగా విస్తరిస్తుంది. ఏదేమైనా కానీ ఈ రోజుల్లో 9th హౌస్ పాడైనటువంటి చార్ట్స్ని ఎన్నో చూడొచ్చు. ఇక 9th హౌస్ అనగానే 9th హౌస్ ఆరూఢము, భ్రాతృకారక గ్రహము, ఒక రకంగా చెప్పాలంటే అమర్చకారక గ్రహము, ఇవన్నీ కూడా దూషితమైనప్పుడు ఇటువంటి ధర్మభ్రష్టత్వం వైపుకి మనుషులు ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఈ రోజుల్లో విదేశాల్లో ఉన్నటువంటి వారి యొక్క పిల్లలు కూడా, అమ్మాయిలు కూడా మందు తాగడము, సిగరెట్లు తాగడము, డ్రగ్స్ తీసుకోవడం లాంటివి చేస్తున్నారు అని చెప్పినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. దీనికి మూల కారణం ఎవరు? మన యొక్క సంకుచితమైనటువంటి ఆలోచన ధోరణి కాదా? సరే, విధిని తప్పించలేము, మనం ఎలాగో ఆ చట్టంలో ఇరుక్కుపోయాం, కనీసం మన తర్వాతి జనరేషన్ అయినా అందులోంచి బయటకు తీసుకునేటువంటి ప్రయత్నాలు చేయాలి. లేకపోతే భారతదేశం తన యొక్క వైదికమైనటువంటి, ధార్మికమైనటువంటి మూలాలన్నీ కూడా డైల్యూట్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. చాలా త్వరలోనే అది కూడా జరుగుతుందేమో. ఈ కోణంలో భాగ్యస్థానాన్ని అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. అంతేగాని భాగ్యస్థానం అంటే నాకు డబ్బులు ఉంటాయా, ఎన్ని కోట్లు సంపాదిస్తానండి, మిలియనీర్ అవుతానా, ఇది కాదు భాగ్యస్థానం యొక్క అసలైనటువంటి అర్థము, నిర్వచనము. మన మూలాల్ని తెలుసుకుని వాటి వైపు ప్రయాణం చేయడమే భాగ్యస్థానం యొక్క ఉద్దేశము. ఇందాక చెప్పినట్టుగా మన వంశ పరంపర, మన మూలాలు తెలియజేసేటువంటిది 9th హౌస్, తాతలు, తండ్రులు. ఇంకొంచెం లోతులోకి వెళ్తే ఆధ్యాత్మిక పరంగా చూసినట్టయితే మొత్తం మన మానవ జాతి తీసుకోండి. ఈ జీవుడికి మూలం ఎవరు? పరమాత్మ, లక్ష్మీనారాయణులు, ఆది దంపతులు, లేదా శివపార్వతులైనా అనుకోండి. అంటే అటువంటి మూల స్వరూపమైనటువంటి ఆది దంపతుల దగ్గరికి ఎలా చేరుకోవాలి, మనం అక్కడి నుంచి వచ్చేసాం దారి తప్పి మళ్ళీ ఎలా చేరుకోవాలి అని తెలియజేసే స్థానం కూడా భాగ్యస్థానమే. ఇన్ని కోణాల్లో కూడా మనం అర్థం చేసుకోవచ్చు భాగ్యస్థానాన్ని. కాబట్టి కేవలం డబ్బా లేదా ధర్మమా అనేది ఎప్పుడూ కూడా మనిషి బేరీజ్ వేసుకుంటూ ఉండాలి. భాగ్యస్థానం పాడైతే అందులో 2 రకాలు. ఒకటి, వారికి జీవితంలో అన్ని ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి, ఎప్పుడు జీవితంలో పైకి రారు. లేదా అధార్మికమైనటువంటి, అనైతికమైనటువంటి, ధర్మ విరుద్ధమైనటువంటి మార్గంలో చాలా ఉన్నత స్థాయికి వస్తారు. ఆ ప్రాసెస్లో ఇంకా చాలామందిని ప్రేరేపించి, ప్రచోదనం చేసి ఇంకా ఆ మార్గంలో చాలామందిని నడిపించగలరు కూడా మహానుభావులు. ఇది 9th హౌస్ పాడైతే కలిగేటువంటి దుష్పరిణామాలు. ఈ కోణంలో 9th హౌస్ని స్టడీ చేసి మనకి కనుక అటువంటి ప్రభావం ఉందంటే ఆలోచించుకుని ఒక గురువు పాదాలను ఆశ్రయించి సరైన దారిలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం మాత్రం చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.